హాయ్ అండి అందరికీ కూడా. ఈరోజు మన వీడియోలో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక మనం ప్రీ వెడ్డింగ్ షూట్ సాంగ్ చేస్తుంటాం కదండి. దానికి గ్లింపు ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. స్టార్టప్ మనం చేసి గ్లింపు బట్టి మన సాంగ్ అనేది హైలైట్ అవుతుంది అనమాట. మనం సాంగ్లో క్లిప్స్ అన్నీ కూడా మనం ఎడిటింగ్ చేసే క్లిప్స్ అన్నీ కూడా జస్ట్ ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్లో కూడా చూపించాలన్నమాట. చూపించి చిన్న గ్లింప్ అనేది ఇస్తుంటాం. చాలామంది మీరు చాలా వీడియోలో చాలా సాంగ్స్లో కూడా చూసుంటారు. అది ఏ విధంగా చేస్తారు, ఎలా చేసుకోవాలనేది ఈ రోజు వీడియోలో అయితే మీ అందరికీ కూడా చెప్తాను. ఈ ట్రిక్ అనేది మీకు ఎవరు కూడా ఎక్కడ కూడా చెప్పరండి. మీరు డబ్బులు కట్టి ఒక 50,000 కట్టి ప్రీమియర్ ప్రో వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడం జాయిన్ అయినా కూడా మీకు అక్కడ కూడా ఈ ట్రిక్ అయితే మీకు నేర్పించరు అనమాట. చాలామంది మన యూట్యూబ్లో కూడా నేను చాలామంది చూశాను. ఇలాంటి ట్రిక్స్ అయితే ఎవరు చెప్పలేదు. ఏదో కలర్ కరెక్షన్ గురించి వీటి గురించి లట్స్ గురించి చెప్పేసి తర్వాత డబ్బులు కట్టండి జాయిన్ అవ్వండి, మన డబ్బులు కట్టి జాయిన్ అయ్యి ఆన్లైన్లో ఫ్రీగా క్లాసులు నేర్చుకోండి వీడియో ఎడిటింగ్ కోసం అని చెప్పి అంటారు. అలా ఏం అవసరం లేదండి. నేను మీకైతే ఫ్రీగా అయితే ఈ ట్రిక్ అని నేర్పిస్తాను. ఇదే కాదండి, ఇంకా చాలా తీసుకొస్తాను. ఎవరు కూడా స్కిప్ చేయదు దయచేసి. స్కిప్ చేసి చూసారంటే కనుక మీకైతే అర్థం కాదు, మీరైతే నేర్చుకోలేరు. మీరు స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీరు పర్ఫెక్ట్గా అయితే ఇది చేయడం నేర్చుకోవచ్చు అనమాట. ప్రతిదీ కూడా మీకు షార్ట్ కట్ కీస్తో సహా చెప్తాను నేను. అది ఎలాగనేది పదండి వీడియోలోకి వెళ్దాం. చూడండి, టైం లైన్లో నేను చేసే సాంగ్ తాలూకు కొన్ని క్లిప్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట. క్లిప్స్ అన్నీ సెలెక్ట్ చేసి నేను తీసుకుని టైం లైన్లో అయితే పెట్టుకోవడం జరిగింది. మీరు గమనించవచ్చు ఇక్కడ. ఇప్పుడు ఈ క్లిప్స్ అన్నీ కూడా మనం ఏం చేయాలంటే మనం హైలైట్ క్లిప్స్, ప్రతి క్లిప్కి కూడా హైలైట్ ఎక్కడి వరకు ఉందో మనం కొంచెం టైం లైన్ పెద్ద చేస్తాను. ప్రతి క్లిప్లో కూడా హైలైట్ ఎక్కడ ఉందో అక్కడ వరకు అయితే మనం కటింగ్ వేసుకోవాలన్నమాట. కటింగ్ వేసుకుని చూడండి, బాగా గమనించండి. ఈ క్లిప్లో వచ్చేసి ఈ సీన్ అనేది హైలైట్. ఈ సీన్ హైలైట్ కాబట్టి నేను ఇక్కడ వరకు కటింగ్ చేసేసి దీన్ని గ్యాప్ అనేది డిలీట్ చేసేస్తున్నాను. డిలీట్ చేసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్లిప్కి వెళ్ళాను. ఈ క్లిప్లో ఇది హైలైట్ కాబట్టి నేను ఇది ఇక్కడ వరకు డిలీట్ చేసేసి గ్యాప్ అనేది తీసేసాను అనమాట. అలా ప్రతి క్లిప్పు కూడా మనకి హైలైట్ సీన్లు కనిపించినప్పుడు ఎక్కడైతే కనిపిస్తున్నాయో అక్కడ వరకు మనం క్లిప్ అనేది కటింగ్ వేసేసుకోవాలి ముందుగా. ప్రతి క్లిప్పు కూడా చేసుకోవాలండి. ప్రతి క్లిప్లో కూడా ఏదైతే హైలైట్ ఉందో ఆ హైలైట్ వరకు మనం కటింగ్ అయితే వేసుకోవాలి. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఎంత ఓపికగా నేర్చుకుంటే అంత బాగా అయితే మీరు నేర్చుకోగలరు అనమాట. ఇది నేర్చుకోవడం వల్ల చాలా ఉపయోగం ఉంటుందండి. మీరు ఇది నేర్చుకున్నట్టే మీ వీడియో ఎడిటింగ్లో మీరే తోపన్నట్టుగా అయిపోతారనమాట. ఎందుకంటే ఇలాంటి ట్రిక్స్ ఎవరు చెప్పరు, చాలామందికి కూడా తెలియదు. ఓకేనండి, మనం హైలైట్ సీన్స్ వరకు మనం క్లిప్స్ అన్నీ కూడా ఈ విధంగా చేసి పెట్టుకున్న తర్వాత ఇవి మళ్ళీ కూడా కటింగ్ చేసుకోవాలి. ఎలాగా అంటే కనుక మనం ప్రతి క్లిప్ కూడా ఒక 5 ఫ్రేమ్స్ మాత్రమే క్లిప్ ఉండేటట్టు కటింగ్ వేసుకోవాలన్నమాట. మిగతా క్లిప్ అంతా మనకు అవసరం లేదు. జస్ట్ 5 ఫ్రేమ్స్ మాత్రమే, ప్రతి క్లిప్లో ఒక 5 ఫ్రేమ్స్ మాత్రమే మనకి కావాలన్నమాట. అక్కడ అది ఎలా చేసుకోవాలంటే కనుక ఇప్పుడు మీకు సపోజ్ మీకు బయట ఎవరన్నా నేర్పించేటట్టయితే కనుక ఏం చెప్తారు, ఒక 5 ఫ్రేమ్స్ ఇలా 1 2 3 అలా లెక్క పెట్టండి. లేదంటే కనుక యారో మార్క్ని 5 సార్లు 1 2 3 4 5 ఇలా సెలెక్ట్ చేసి మీరు 5 ఫ్రేమ్స్ అనేది తీసుకోండి అని చెప్పి అంటారు. అలా అవసరం లేదండి. ఇప్పుడు మనకి కీబోర్డ్లో లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్ యారో మార్క్స్ ఉన్నాయి కదా, అది రైట్ యారో మార్క్ ఉంది కదండి. రైట్ యారోని మనం షిఫ్ట్ పట్టుకుని ప్రెస్ చేద్దాం. షిఫ్ట్ పట్టుకుని రైట్ యారో చూడండి, 5 ఫ్రేమ్స్ ఇది ఆటోమేటిక్గా ముందుకైతే రావడం జరిగింది. ముందుకు వచ్చిన తర్వాత మీకు ఇలా కటింగ్ వేసుకుని చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ కటింగ్ వేసుకొని తర్వాత సెలెక్టింగ్ టూల్ తీసుకుని దీన్ని డిలీట్ చేస్తారనమాట. డిలీట్ చేసి గ్యాప్ అనేది డిలీట్ చేసుకుంటుంటారు. ఇలా అవసరం లేదండి. మనం షార్ట్ కట్ కూడా మీకు చెప్తాను. ఇది షిఫ్ట్ పట్టుకుని రైట్ యారో క్లిక్ చేయండి, తర్వాత W ప్రెస్ చేయండి. W ప్రెస్ చేశారంటే మీకు గమనించవచ్చు. మీరు ఇక్కడ టైం లైన్లో మీకు చూపిస్తాను జూమ్ చేసి. మీరు ఇక్కడ టైం లైన్లో గమనించవచ్చు. షిఫ్ట్ పట్టుకుని రైట్ క్లిక్ చేసి W ప్రెస్ చేయగానే ఆ క్లిప్ తాలూకా ఎక్స్ట్రా క్లిప్ అంతా కూడా డిలీట్ అయిపోయింది. ఒకసారి మళ్ళీ చేస్తాను చూడండి. షిఫ్ట్ పట్టుకుని రైట్ W, 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 షిఫ్ట్ పట్టుకుని రైట్ W. చూడండి, చాలా ఈజీగా నేను క్లిప్స్ అన్నీ కూడా చాలా ఈజీగా కటింగ్ చేస్తాను అనమాట.
అన్నీ కూడా ఒకే సైజులో కనిపిస్తుంది, మీరు గమనించవచ్చు టైం లైన్లో అన్నీ కూడా మనకి 5 ఫ్రేమ్స్ పర్ఫెక్ట్గా అయితే కటింగ్ అయినాయి. ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా కటింగ్ చేసుకున్నట్టయితే అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్గా అయితే వస్తుందండి. ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. మీకు ప్రతిదీ కూడా 5 ఫ్రేమ్స్ అయితే పర్ఫెక్ట్గా ప్లే అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక కొంచెం టైం లైన్ పెద్ద చేసుకుందాం. ఈ ఫస్ట్ క్లిప్ని అయితే సెలెక్ట్ చేసుకుందామండి. ఫస్ట్ క్లిప్లో మనం ఇక్కడ ఎఫెక్ట్ కంట్రోల్లోకి వెళ్ళి ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఒకసారి ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని టైప్ చేయండి. TRAN టైప్ చేయగానే చూడండి ఇక్కడ మీకు ట్రాన్స్ఫార్మ్ డిసార్ట్లో ట్రాన్స్ఫార్మ్ అని వచ్చేసింది. దీన్ని ఏం చేస్తారంటే మీరు మౌస్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఫస్ట్ క్లిప్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వచ్చి కొంచెం కిందకి రండి. మీకు ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అనేది కనబడుతుంది, మీరు గమనించవచ్చు. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా, ఈ ట్రాన్స్ఫార్మ్లో స్కేల్ పొజిషన్ వచ్చేసి మనకి స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ ధర మీరు ఇక్కడ అలా టిక్ మార్క్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలంటే మనం కొంచెం ఒక 2 ఫ్రేమ్స్ అయితే ముందు జరుపుకోవాలి. 2 ఫ్రేమ్స్ మీకు ముందుగా జరుపుకున్నట్టయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అక్కడి నుంచి అలా చేసుకోవచ్చు, కాకపోతే మీకు పర్ఫెక్ట్గా రావడం కోసం అయితే నేను ఇలా చేసి చూపిస్తున్నాను. మీకు 2 ఫ్రేమ్స్ అయితే ముందు జరుపుకున్నారు కదా ఎఫెక్ట్ కంట్రోల్స్లో. ఇప్పుడు స్కేల్ అనేది టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది ఒకటి యాడ్ అయింది చూసారా, ఈ కీ ఫ్రేమ్ని ఫస్ట్కి తీసుకొచ్చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలంటే స్కేల్లో ఇక్కడ 100 ఉంది కదండి, ఈ 100ని మనం మౌస్ తోటి ఇలాగ 190 వరకు అయితే నేను ప్రిఫర్ చేస్తాను. 190 అయితే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకే, 191 వరకు మనం పెట్టుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకో కీ ఫ్రేమ్ అక్కడ 191 పెట్టగానే ఇక్కడ చూడండి కీ ఫ్రేమ్ అనేది ఇంకోటి యాడ్ అయింది. ఇంకోటి యాడ్ అయిన కీ ఫ్రేమ్ని మనం ఈ చివరికి తీసుకొచ్చేద్దాం కదండి. ఇప్పుడు మనకి ఈ క్లిప్లో మనకి ఒక జూమ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అయ్యిందనమాట, మీరు గమనించవచ్చు. ఒక జూమ్ ఎఫెక్ట్ అనేది ఈ క్లిప్కి మనకి రెడీ అయ్యింది. అయితే ఇప్పుడు ఇదే జూమ్ ఎఫెక్ట్ మొత్తం అన్ని క్లిప్లకి కూడా కావాలి. అది చేసే ముందు మనం దీనికి కొంచెం ట్రాన్స్ఫార్మ్లోనే షటర్ యాంగిల్ కూడా కొంచెం పెంచుకోవాలన్నమాట. షటర్ యాంగిల్ ఉంది కదా, షటర్ యాంగిల్ మనం ఒక 200లో అయితే పెట్టుకోవాలి దీన్ని. ఇది కూడా ఇంపార్టెంట్. 200, 240 వరకు పెట్టుకోవచ్చు. నేను 241 పెట్టాను, దీని వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చూడండి, దీనికి షటర్ యాంగిల్ కొంచెం స్మూత్గా అయితే మంచి ఎఫెక్ట్ అయితే క్రియేట్ అయింది. ఈ క్రియేట్ అయిన ఎఫెక్ట్ని మనం మిగతా అన్ని క్లిప్లకు కూడా చేయాలి. మిగతా అన్ని క్లిప్లకి ఇదే పద్ధతిలో చేయాలా అంటే ఇలాగే ట్రాన్స్ఫార్మ్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని ఎఫెక్ట్ కంట్రోల్స్లో ఇలాగే అడ్జస్ట్ చేసుకోవాలా అంటే కనుక అవసరం లేదండి. ఫస్ట్ చేసిన క్లిప్కి ఈ ఎఫెక్ట్ అనేది మిగతా అన్ని క్లిప్లు కూడా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఎఫెక్ట్ అనేది అదే విధంగా చేయాలంటే ఇక్కడ చూడండి ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా, ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ మీద రైట్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి కాపీ అని వచ్చింది కదా మనకి, ఇది కాపీ చేయండి. అప్పుడు టైం లైన్లోకి వచ్చేసి టైం లైన్లో ఈ మిగిలిన క్లిప్లన్నీ కూడా ఇలా మౌస్తో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మీరు జస్ట్ కంట్రోల్ V చూడండి, కంట్రోల్ V ప్రెస్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ అప్లై అయిపోయింది అనమాట. అదే ఎఫెక్ట్ మొత్తం అన్నిటికి కూడా అప్లై అవ్వడం జరిగింది. ఇప్పుడు ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదండి, వీడియో క్లిప్స్ అన్నిటికీ కూడా ఒక మంచి ఎఫెక్ట్ అయితే అప్లై అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం దీనికి బర్న్ ఎఫెక్ట్ అనేది అప్లై చేద్దాం. బర్న్ ఎఫెక్ట్ అనేది చాలా రకాలు ఉంటాయండి. మీరు నెట్లోకి వెళ్ళి బర్న్ ఎఫెక్ట్, స్క్రీన్ బర్న్ ఎఫెక్ట్ అని చెప్పేసి మీరు టైప్ చేసినట్టయితే యూట్యూబ్లో అవనివ్వండి, అలాగే నెట్లో అవనివ్వండి, మీరు స్క్రీన్ బర్న్ ఎఫెక్ట్ అని టైప్ చేసినట్టయితే మీకు ఈ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే సౌండ్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే అది కూడా గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సినిమాటిక్ రివర్స్ అని చెప్పేసి మీరు గూగుల్లో టైప్ చేసినట్టయితే ఆ టైప్ ఆఫ్ మ్యూజిక్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు స్టార్టింగ్లో చూసారు కదా, అదే క్లిప్స్ నేను ఇందులో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాను. చూడండి, ఇది కొంచెం లెంతీగా ఉంది కదా, మనం దీన్ని ఏం చేద్దాం అంటే సైజ్ అనేది తగ్గించేసుకుందాం. సైజ్ అనేది ఎంతవరకు మనం తగ్గించుకోవాలి అంటే చూడండి, మనం స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు మనం పెట్టుకున్నాం అంటే చివరి 4 క్లిప్లు అయితే మనం వదిలేయాలన్నమాట. చివరి 4 క్లిప్లు వదిలేసి అప్పుడు ఇది ఏం చేద్దాం, ఇక్కడ వరకు మనం పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద ఇది ప్లే అవ్వాలి అంటే కనుక చూడండి, ఈ క్లిప్ని అయితే మనం సెలెక్ట్ చేసుకుని ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి వచ్చినట్టయితే ఇక్కడ చూడండి బ్లెండ్ మోడ్లో నార్మల్లో ఉంది కదా, ఇది స్క్రీన్ మీద పెట్టుకుందాం. స్క్రీన్లో పెట్టుకోగానే ఏమైంది, ఇది ఆటోమేటిక్గా స్క్రీన్ మీద ప్లే అవుతుంటుంది అనమాట. మనం బ్యాక్గ్రౌండ్ వీడియో మీద ప్లే అవుతూ ఉంటుంది ఇది. ఇలా దీన్ని పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ దీన్ని ఆల్ట్ పట్టుకుని మౌస్ తోటి జాగ్రత్తగా అలా ఇంకోటి ఎక్స్టెండ్ చేయండి. ఇంకో క్లిప్ అంటే కాపీ పేస్ట్ చేసినట్టు అనమాట. ఇంకో క్లిప్ ఎక్స్టెండ్ అయింది కదా, ఎక్స్టెండ్ అయింది మనకి ఎంతవరకు వచ్చింది చూడండి ఒకసారి, ఇంతవరకు మనకు సరిపోద్ది. ఓకేనండి, ఇంతవరకు మనకు సరిపోద్ది.
మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఇంతవరకు పెట్టుకున్నాను, 3 సెకండ్స్ వరకు ఇక్కడ చేసుకున్నాను అనమాట. నేను మధ్యలో ఒక 2 క్లిప్లు అయితే మనం ఖాళీగా అయితే వదిలేసాం, స్టార్టింగ్ పెట్టాం అలాగే ఎండింగ్లో పెట్టాం. ఇప్పుడు దీనికి మనం ఒక ఆడియో అనేది యాడ్ చేద్దాం. ఒకసారి ఇది కూడా ప్లే చేసి చూపిస్తాను. దానికంటే ముందు ఒకసారి చూసారు కదండి, క్లిప్ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. దీన్ని ఆడియో యాడ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఆడియో క్లిప్ అయితే నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. ఆడియో క్లిప్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ప్రీమియర్ ప్రోలో ఏంటంటే సౌండ్ ఎక్కడ తక్కువ ఉంది, ఎక్కడ ఉన్నది, ఎక్కడ ఎక్కువ ఉన్నది అనేది ప్రతిదీ కూడా డీటెయిల్గా చూపిస్తుంది అనమాట. అదో ప్లస్ పాయింట్ ప్రీమియర్ ప్రో. మనకి సాంగ్ ఎడిటింగ్కి చాలా యూస్ఫుల్ అనమాట ఈ సాఫ్ట్వేర్ అనేది. అయితే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది కాబట్టి వాల్యూమ్, మనం సాంగ్ అనేది ఇక్కడ నుంచి నేను అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను అనమాట. అక్కడ మీరు పెట్టుకునే సాంగ్ బట్టి, మీరు పెట్టుకునే మ్యూజిక్ బట్టి, మీరు మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు చేసుకోవచ్చు. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు అనమాట మీరు. నేనైతే ఈ విధంగా సాంగ్ అనేది యాడ్ చేశాను. ఒకసారి మీకు టైం లైన్ పెద్ద చేసి చూపిస్తాను. ఇంకా కొంచెం ఫ్రంట్లో వచ్చేసి కొంచెం తగ్గించుకోవాలి ఇంకని. ఓకే అండి, నాకు ఆడియో అనేది ఇక్కడ ఇంక్రీజ్ బాగా అయ్యిందనమాట. ఆడియో అనేది ఇక్కడ బాగా ఇంక్రీజ్ అయింది. ఇక్కడ తక్కువ నుంచి లో నుంచి హై అయ్యిందనమాట ఆడియో అనేది. చివరికి వచ్చేసరికి ఒక సైలెంట్ ఎఫెక్ట్ అనేది వచ్చింది. మనకి వీడియో పూర్తి అయిపోయిన తర్వాత కూడా ఒక ఆడియో అనేది రావాలన్నమాట. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట అవుట్పుట్ అనేది. ఒకసారి మీకు ఇది ఎఫెక్ట్ అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. మనకి ఇక్కడ ఆడియో కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి బర్న్ ఎఫెక్ట్ అనేది కొంచెం పెంచుకుందాం ఇక్కడ వరకు. ఆడియో ఎండ్ అయ్యే వరకు, అంటే ఎండ్ అవుతున్న వరకు మనం కొంచెం పెంచుకుందాం. చూసారు కదండి, చాలా అంటే చాలా మంచి ఎఫెక్ట్. ఒకసారి మళ్ళీ ప్లే చేసి చూపిస్తాను, చూడండి. చూసారు కదండి, చాలా అంటే చాలా మంచి ఎఫెక్ట్ అనమాట. ఈ విధంగా మనం గ్లింప్ అనేది తయారు చేసుకుని సాంగ్కి స్టార్టింగ్లో వేసుకున్నట్టయితే కనుక చాలా అంటే చాలా అదిరిపోద్ది అనమాట వీడియో అనేది. ఈ విధంగా మీకు సాంగ్స్ ఎడిటింగ్ అవనండి, ఇలాగా మాన్యువల్గా చేసుకునే ఎఫెక్ట్స్ అన్నీ కూడా కొత్త నేను తీసుకొచ్చి మీకు అందరికీ కూడా నేర్పిస్తాను. మన ఛానల్ని ఇలాగే ఫాలో చేస్తుండండి. ప్రతి వీడియోని కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా కొత్తగా డౌట్స్ ఉంటే కనుక ఇందులో కామెంట్ రూపంలో నాకు కింద తెలియజేయండి. అలాగే వీడియోని మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు నాకు ఈ నేర్పించినందుకు మీరు ఇచ్చేది గిఫ్ట్ ఏంటంటే నాకు ఒక లైక్ ఇవ్వడమే, ఒక లైక్ చిన్న కామెంట్ అంతే. ఓకేనా, మరి ఉంటాను, బాయ్.